దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, సామెతలు 21వ అధ్యాయము 10వ వచనంలో వాక్యం రీతిగా ఉంది. భక్తిహీనుని మనసు కీడు చేయ గోరును, వాడు తన పొరుగువానికైనను దయ తలంచడు. అవును దేవుని బిడ్డలారా, భక్తిహీనుని యొక్క మనసు అంట కీడును చేయగోరుతూ ఉందంట. వాడు తన పొరుగువానికైనను దయ తలంచడు దేవుని బిడ్డలారా. కానీ నీ దేవుడు మాత్రము, ఒక భక్తుడు అంటూ ఉన్నాడు, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. నీ దేవుడు దయాళుడు దేవుడు బిడ్డలారా. భక్తిహీనుడు పొరుగువానికైనను దయ తలచడు, కానీ నీ దేవుడు మాత్రము ఆయన అందరిపైన దయను చూపించి క్షమించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది. యెహెజ్కేలు 18వ అధ్యాయం 32వ వచనంలో, మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. అవును దేవుని బిడ్డలారా, భక్తిహీనతలో నుండి భక్తిలోనికి, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి స్థితిలోనికి రావడానికి మీరు మనసు త్రిప్పుకున్నట్లయితే నీ దేవుడు దయాళుడు. నీవు చేసినటువంటి తప్పిదములకు ఆయన నిన్ను క్షమించుటకు సిద్ధమైనటువంటి మనసు గలవాడు దేవుని బిడ్డలారా. అలాంటి స్థితిలో మీరుండాలి. అలాంటి యొక్క మనసును తిప్పుకునేటటువంటి స్థితిలో మీరున్నప్పుడు ఆయన మిమ్మల్ని క్షమించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ. సామెతలు 17వ అధ్యాయము 22వ వచనములో, ఎప్పుడైతే మీరు భక్తిహీనం నుండి భక్తిలోనికి వస్తారో, మీ మనసును తిప్పుకుంటారో, అప్పుడు దేవుడు మీకు కలగజేస్తున్నటువంటి అద్భుతం అంటే సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. దేవుడు మీకు సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు, దేవుడు మీకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు, దేవుడు మీకు సమృద్ధిని కూడా ఆయన ఇస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే, మీరు మనసు త్రిప్పుకున్నప్పుడు, మీ చెడు నుండి మంచికి మీరు మనసు త్రిప్పుకున్నప్పుడు, దేవుని యొక్క నీతిలోనికి, దేవుని యొక్క మార్గము వైపు మీరు మనసు త్రిప్పుకున్నప్పుడు ఆయన క్షమించుటకు సిద్ధమైనటువంటి మనసు గలవాడు. ఎందుకంటే ఆయన దయాళుడు గనక మిమ్మల్ని క్షమించి, దయ చూపించి, మిమ్మల్ని ముట్టి స్వస్థపరిచి, ఆరోగ్యమునిచ్చి, సమృద్ధినిచ్చి, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన సంతోషముగా ఉంచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అలా మీరు భక్తిహీనులుగా ఉండకుండా దేవుని యందు భయము భక్తి కలిగి మనసు మార్చుకునే రీతిగా మీరు ఉన్నట్లయితే నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయు దేవుని బిడ్డలారా. అలాగున ఉండకుండా దేవుని యందు భయము భక్తి కలిగినట్లయితే సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. ఎంత అద్భుతమైనటువంటి స్థితిని దేవుడు ఇస్తున్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. ఎవరి మనసు నీ మీద ఆనుకునునో వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎవరి మనసు అయితే ఆయన వైపు త్రిప్పబడి ఆయన పైన ఆనుకుంటుందో వారికి సంతోషమును సమృద్ధిని ఇవ్వడమే కాకుండా పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ ఉన్నాడు. అలాంటి స్థితి మీకు, మీ కుటుంబానికి కలగాలంటే, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మీరు దేవుని వైపు ఒకవేళ మనసు మళ్లించని వారిగా మీరు ఉన్నట్లయితే, మీ మనసును ఆయన వైపు మీరు తిప్పినట్లయితే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన కాపాడి సంతోషకరమైనటువంటి సమృద్ధిలో మిమ్మల్ని పూర్ణ శాంతిగా ఆయన మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఉంచునుగాక. ఆమేన్.